ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు బిఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి బిఎల్ఎన్ రెడ్డి లేఖ రాశారు. ఇదే విషయంపై ఈడీ జాయింట్ డైరెక్టర్ కి బిఎల్ రెడ్డి బెయిల్ చేశారు. తర్వాత విచారణ తేదీ మళ్లీ చేస్తామంటూ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ రిప్లై ఇచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో విదేశీ సంస్థకు ఈడీ లేఖ రాయనున్నట్లుగా తెలుస్తుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ఆరా తీస్తుంది. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు ఇవ్వగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారని కూపిలాగి పనిలో పడింది. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు బిఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి బిఎల్ఎన్ రెడ్డి లేఖ రాశారు. ఇదే విషయంపై ఈడీ జాయింట్ డైరెక్టర్ కి బిఎల్ఎన్ రెడ్డి బెయిల్ వేశారు. తర్వాత విచారణ తేదీ మళ్లీ చెప్తామంటూ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ రిప్లై ఇచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో విదేశీ సంస్థకు ఈడీ లేఖ రానున్నట్లుగా తెలుస్తుంది. ఫెమా నిబంధన ఉల్లంఘనపై ఈడీ ఆరా తీస్తుంది. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు ఇవ్వగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారని కూపి లాగి పనిలో పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా ఈడీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. రత్నకుమార్, చెప్పండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయమే 9 గంటల సమయంలో ఆయన విచారణకు హాజరవుతారని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన విచారణకు గైరు హాజరయ్యారు. అతనుకు మరికొంత సమయం కావాలంటూ కూడా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి ఈడీ జాయింట్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా సమాచారాన్ని ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే తనకు మరొక డేట్ అనేది ఇవ్వాలి, తను మరొకసారి విచారణకు హాజరవుతానంటూ కూడా మెయిల్ ద్వారా ఇటు ఈడీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి అతను విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక ఈడీ అధికారులు కూడా దీనికి సానుకూలంగా స్పందించి మరొకసారి ఎప్పుడు విచారణకు రావాలి అనేది మరొక తేదీన తాము తెలియజేస్తాము అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇటు పెట్టినటువంటి మెయిల్కు బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు ప్రత్యుత్తరం ఇచ్చారనే సమాచారం కూడా అందుతోంది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇవాళ విచారణకు మొత్తానికి ఆయన గైర్హాజరైనట్లే మనకు సమాచారం ఉంది. ఇక రేపటి రోజున సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా 7వ తారీఖున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. 3 ప్రధాన నిందితులుగా చేర్చారు. బిఎల్ఎన్ రెడ్డి ఆ సమయంలో మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు హెచ్ఎండిఏలో. అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి. అప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దీనంతటికీ కూడా ఆయన నేతృత్వం వహించినటువంటి వార్తల నేపథ్యంలోనే జరిగినటువంటి 55 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 2 దఫాలుగా చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఇందులో దాదాపు 8 కోట్ల రూపాయలు అనేది విదేశీ అకౌంట్లకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసినటువంటి కారణంగా ఇందులో అటు హెచ్ఎండిఏకు భారం అనేది ఏర్పడింది. చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇల్లీగల్ గా చేశారు. కానీ అవి ఏమాత్రం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి లేకపోతే ఒక ఆర్థిక శాఖకు సమాచారం అనేది ఇచ్చి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి కూడా ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈడీ కేసులో దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉంది. సో మొత్తానికి ఈ 3 విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో బిఎల్ఎన్ రెడ్డి
ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారని చెప్పని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భావించినప్పటికీ ఆయన ఇటు విచారణకు గైరు హాజరయ్యారు. తను ఒక లెటర్ ద్వారా తనకు మరికొంత సమయం కావాలి, మరొకసారి విచారణకు వస్తాను అనేటువంటి విషయాలు తెలిపినటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి తను మరొకసారి ఎప్పుడు విచారణకు రావాలి అనేది కూడా త్వరలోనే తెలియజేస్తామంటూ చెప్పినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేసును ఈడీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మొదట ఏసీబీ ఇందులో 55 కోట్ల రూపాయలు నిధుల చెల్లింపుకు సంబంధించి కూడా, అలాగే ట్యాక్స్ ను 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది హెచ్ఎండిఏకు కొంత భారంగా మారినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికీ సంబంధించి కూడా జరిగినటువంటి అవకతవకలు, అలాగే అధికార దుర్వినియోగం వీటన్నిటి మీద కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ఇందులో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి భావించినటువంటి నేపథ్యంలోనే దీనంతటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈడీ ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు గైరు హాజరయ్యారు కాబట్టి మరి ఆయనకు మరొక సమయం అనేది ఎప్పుడు ఇస్తారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. అలాగే మరి రేపు ఇవాళ మొదటిగా ఉన్నటువంటి A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో మరి A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆయన విచారణకు హాజరవుతారా, అలాగే మరి 7వ తారీఖున కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఆయన్ని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో A1గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు A2, A3లుగా ఉన్నటువంటి వ్యక్తులని ప్రశ్నించిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని డిపెండ్ చేసుకొని కేటీఆర్ను ప్రశ్నించే అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక వ్యక్తి విచారణకు హాజరు కాకపోతే మరి ఇప్పుడు నెక్స్ట్ ఆయన విచారణకు హాజరవుతారా A2 లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.